మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామం. ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ రోజులో అరుదుగా కనిపించే మాటకు విలువ చెప్పిన రాజకీయ సంఘటనగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మానేగల్ల రామకృష్ణయ్య విజయం సాధిస్తే తన మూడో కుమారుడు మానేగల్ల భాస్కర్ ధర్మ భిక్షాటన చేస్తారని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ నేడు అక్షరాల అమలైంది. తండ్రి సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే ఇచ్చిన మాట మర్చిపోకుండా మూడో కుమారుడు మానేగల్ల భాస్కర్ గ్రామ వీధుల్లో తలవంచి ధర్మ భిక్షాటన చేశాడు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల్లో ఓట్ల వరకే పరిమితం అనే విమర్శలు ఉన్న వేళ మాట నిలబెట్టుకున్న ఈ ఘటన గ్రామ ప్రజలను మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది. ఇది కేవలం ఓ ప్రతిజ్ఞ కాదు అంటున్నారు గ్రామస్తులు. ఇది రాజకీయాల్లో విశ్వసనీయతకు నిదర్శనం. హామీ అంటే బాధ్యత అనే సందేశం అంటున్నారు. నేడు రాజకీయాల్లో మాటకు విలువ తగ్గుతుంది అనుకునే సమయంలో ఝాన్సీ లింగాపూర్ లో జరిగిన ఈ ఘటన రాజకీయ సంస్కృతికి కొత్త దిశ చూపిస్తుందని స్థానికులు అభినందిస్తున్నారు. ఇది ఓ కుటుంబం చేసిన పని కాదు, ఇది నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణ. ఇది మాట నిలబెట్టుకున్న ప్రజాస్వామ్యానికి సాక్ష్యం.